శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. వంటింట్లో ఆడవాళ్ళు చేసేటటువంటి పనులేమిటి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అంటే, వంటిల్లే వైద్యశాల, ఇల్లాలే వైద్యురాలు కదా. ఇది ఇప్పుడు మాట కాదు కదా, పూర్వం నుంచి వస్తున్నటువంటి నానుడి. ఒక రకంగా చెప్పాలంటే ఆర్యోక్తి. ఆర్యులు అంటే ఎవరు? పెద్దలు కదా. ఉక్తి అంటే మాట, ఆర్యోక్తి పెద్దలు చెప్పిన మాట. సరే, ఏం చేయాలి వంటింట్లో అంటే, మనం ఏం చేస్తామంటే వంటింట్లో చేసేటటువంటి పొరపాట్లు, మొట్టమొదటిగా స్టవ్ శుభ్రం చేసే విషయంలో మటుకు చాలామంది దగ్గర గమనిస్తుంటాను నేను. రాత్రిపూట అసలు ఆ స్టవ్ జోలే పోరు, పొద్దున్నే చేసుకోవచ్చులే, ఒక అరగంట ముందు లేవచ్చులే అనుకుంటూ ఉంటారు. కానీ దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఏమిటి అంటే, అక్కడ మనం వంట చేసేటప్పుడు అవి ఇవి ఎంత జాగ్రత్తగా చేసినా కానీ ఆ నూనె చిందులనో లేదా చిన్న చిన్న పాలపు మరకలనో అలా ఏవోటి పడుతూనే ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం వల్ల మనం కడిగేటప్పుడు లేకపోతే తుడిచేటప్పుడు స్టవ్ శుభ్రంగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది మనకి. ఏదైనా చూడండి, ఒక చిన్న మరక పడిందంటే అది వెంటనే ఇలా తుడిచామనుకోండి త్వరగా అయిపోతుంది. అట్లా కాకుండా అది ఎండిపోయిన తర్వాత అనుకోండి, దాన్ని మనం చెబ్బలు నొప్పులు పుట్టేట్టు రుద్దుతూ ఉండాలి. అదొకటి. రెండోది, పాలు పొంగేటటువంటి విషయం. పాలు పొంగుతూ ఉంటాయి కొంతమంది ఇళ్లలో. ఒకసారి ఏదో పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. మనం మానవులం, మనం దేవతలం కాదు. మతిమరుపు వల్ల కావచ్చు, లేకపోతే ఒక్కసారి సిమ్లో పెట్టామనుకొని హైలో పెట్టేసి రావచ్చు. ఒకసారి చూస్తూ ఉండగానే పొంగుతూ ఉంటాయి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి పొరపాటుగా ఎప్పుడో ఒకసారి. కానీ నిత్యము అలా జరుగుతూ ఉందంటే గనక మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఆ ఇంట్లో వాస్తు దోషం ఉంటే నిత్యం పాలు పొంగుతాయని చెప్తారు. నిత్యం పాలు పొంగుతున్నాయి అంటే మీ ఇంట్లో ఎక్కడో ఏదో వాస్తు దోషం ఉందని చూసుకోమంటారు. నిత్యం పాలు పొంగకూడదు. పాలు పొంగించడం ఇప్పుడు ఎక్కడో గృహప్రవేశం అయితేనో, లేకపోతే ఒక అద్దింటికి మారితేనో, ఒక సెంతుర్లు కట్టుకుంటేనో ఏదో సందర్భాల్లో పాలు పొంగిస్తూ ఉంటారు. దాని ప్రత్యేకత దానికి ఉండాలి కదా. రోజు పొంగించడం వల్ల ఇంకా ప్రత్యేకత ఏముంటుంది? ఏముండదు కదా. అది పొంగటం వల్ల ఏమిటి నష్టం? ఒకటి నష్టం కాదు, పాలన్నీ పోవటం ఒకటే కాదు, ఆ స్టవ్ అంతా పాడైపోతుంది పొంగి. తర్వాత అదంతా శుభ్రం చేసుకోలేక నానా అవస్థలు పడుతుంటాం. కాబట్టి పాలు విషయంలో కూడా మనం జాగ్రత్తలు చేసుకోవాలి. ఇంకా ఈ మధ్య నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, మా బంధువుల ఇంటికి వెళ్తే ఆమెకి హడావిడేట. హడావిడైతే ఏముందండి, జుట్టు ఇలా ముడిపెట్టుకోవాలి కానీ వెళ్ళిపోయి జుట్టు విరగబోసుకొనే ఉంది. విరగబోసుకొని ఉండి ఆ పాలు కలిపేసేస్తోంది. పాలు తాగే వాళ్ళకి పాలు, కాఫీలు తాగే వాళ్ళకి కాఫీలు ఇస్తోంది. ఆ విరగబోసేసుకొని అట్లాగే కాఫీ తాగేస్తోంది ఆవిడ. సరే, నేనెందుకు చుట్టం జూబుగా వెళ్ళిన దాన్ని మన నేనే చెప్తే వాళ్ళు ఏదైనా అనుకుంటారు కదా అని చెప్పి నేను మెదలకుండా ఊరుకున్నాను. అలా చాలా చాలా దోషం. మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, జుట్టు విరగబోసుకొని కనుక ఏదన్నా తింటే తాగితే వాళ్ళకి మగపిల్లలు పుడతారు అంటారు. ఎందుకని? ఆ మాట చెప్తే కానీ మనం వినం. అందుకని ఆ జుట్టు అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే మనం ఇంత పెద్ద వెంట్రుక అక్కర్లా, చిన్న వెంట్రుకైనా కానీ మనం తీసుకునేటటువంటి ఆహారంలో వెళ్ళింది అనుకోండి, అది గుండెకు చుట్టుకుందనుకో ప్రాణాపాయ స్థితికి వెళుతుంది. ఎందుకంటే అరగదు, లోపలికి వెళ్ళిన తర్వాత అరగదు. అందుకని ఆ జుట్టు అనేటటువంటిది లోపలికి వెళ్ళకుండానే చూసుకోవాలి. వెళితే కనుక గుండెకు చుట్టుకుంటే ప్రాణాపాయ స్థితికి వెళ్తుంది. అందుకే మనకి ఈ శ్రావణ మాసంలో నేరేడు పళ్ళు వస్తాయి కదా, ఆ నేరేడు పళ్ళని ఖచ్చితంగా తినమంటారు పెద్దవాళ్ళు. ఎందుకని? ఏదన్నా కారణాల చేత పొరపాటుగా మన లోపలికి వెళితే కనుక, 1/6 వెంట్రుక లోపలికి వెళితే ఆ దోషమంతా పోవటానికని ఆ నేరేడు పళ్ళని తినమంటారు. అది కాకుండా అన్నం వడ్డించేటప్పుడు కూడా అంతే. అన్నం వండేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు వహించాలి మనం. అందులో పడిందనుకోండి, అన్నంలో తినేటప్పుడు కూడా. అందుకనే చూడండి, ఎవరికైనా ఒక వెంట్రుక వస్తే కూడా కొంతమంది నియమం అయితే లేచి వెళ్ళిపోతారు, తినరు. పరిశోధన చేసేసి వెళ్ళిపోతారు, తినరు. సరే, కొంతమంది ఏం చేస్తారు, నెయ్యి చుక్క వేసుకుంటారు. తద్దోష నివారణార్థమై నెయ్యి చుక్క వేసుకొని ఆ తర్వాత తీసుకుంటారు. సరే, ఇంకా ఏం చేయాలి వంటింట్లో అంటే, ఇంకా రెండవది మన మిక్సీ. ఆ మిక్సీ అండి చక్కగా మనం రోజు ఏదో రోటి పచ్చడి చేసుకుంటాం. రోటి పచ్చడి అని పేరే కానీ
ఒకప్పుడు రోట్లో నూరుకునేవాళ్ళు. ఇప్పుడు రోళ్ళు లేవుగా, రోలుకి ప్రత్యామ్నాయంగానే మిక్సీలు కదా, మిక్సీలు గ్రైండర్లు వచ్చిన దానికి ప్రత్యామ్నాయంగానే. సరే మరి ఆ పచ్చడి రోజు చేస్తుంటాం కదా, ఇడ్లీ చట్నీ కావచ్చు, లేకపోతే కనుక అన్నంలోకి చట్నీ కావచ్చు, ఏదైనా కానీ ఒక పచ్చడి చేసినప్పుడు ఆ తర్వాత ఇంతో అంతో పడకుండా ఉండదు, దాన్ని అట్లా వదిలేస్తారు. ఇంకా కొంతమంది అయితే ఆ నీళ్లు కారిపోతుంటే దానికి ఆ మిక్సీని చూస్తే మనం తినలేమన్నమాట. ప్రత్యక్షంగానే నేను ఈ మధ్యన మా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు జరిగింది కూడాను. నేను చూడలేదు అసలు. నేను మా చుట్టాల ఆవిడతో కలిసి వెళ్ళాము, భోజనం కూర్చున్న తర్వాత పచ్చడి చాలా బాగుంది అన్నా నేను. అంటే నా పక్క నుండి నాకు అత్తయ్య వరుస అవుతుందన్నమాట. పచ్చడి చాలా రుచిగా ఉంది కానీ నువ్వు ఆ మిక్సీ చూస్తే కనుక పచ్చడి తినలేవే అని అన్నది. అదేంటట్లా అట్లా అంటున్నావు అని అంటే, నిజంగానే ఆవిడ పాపం రుచిగానే ఉంది కానీ తినలేకపోయింది. ఎందుకనంటే చాలా రుచిగా చేసింది ఆ ఇంటి ఇల్లాలు. ఆ మిక్సీ పైన అంతా కూడా కారిపోయి ఉందండి. ఆ తెలుపు ఏమీ కనిపించట్లా అసలు, రంగు అసలు చెప్పనలవి కానట్టుగా ఉంది ఆ మిక్సీ జారు. దానివల్ల ఏమవుతుందండి, ఆ క్రిమికీటకాదులు, బొద్దంకులు, బల్లులు అన్నీ వస్తాయి. అవి వచ్చి అవి అక్కడంతా తిరుగుతాయి. అక్కడంతా తిరిగి తర్వాత మనం తినేటటువంటి ఆహార పదార్థాల మీదకి వస్తాయి. మనం చూస్తే అదృష్టం బాగుండి పర్వాలేదు, చూడలేదనుకోండి ఆహారాన్ని మనం తింటాం కదా, అనారోగ్యం పాలవుతాం కదా, అప్పుడు మనకి డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి కదా. కానీ ఆడవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా వంటింట్లో